వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఈ మధ్య కాలంలో చాలామంది లైఫ్ స్టైల్ హెల్దీగా లీడ్ చేయాలనుకుంటారు. అందులో వెరీ ఇంపార్టెంట్ ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవడం. సో మన ఇమ్యూన్ సిస్టమ్ని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ బూస్ట్ చేసుకుంటూ ఉండాలి. అది ఓన్లీ ఫుడ్ వల్లనే సాధ్యం. సో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనేది చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. సో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి రెసిపీస్ తీసుకోవాలి అని మన హెల్దీ అండ్ టేస్ట్లో ఎప్పుడు చెప్తూనే ఉంటాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఇమ్యూనిటీ బూస్టప్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ని ఎవ్రీడే మనము కరెక్ట్ చేస్తూనే ఉండాలి. ఒకసారి చేసి ఓకే ఇమ్యూన్ సిస్టమ్ బాగుంది అని మనం మళ్ళీ వదిలేయడానికి ఉండదు. సో అలా మెయింటైన్ చేయాలి అంటే ఎటువంటి ఫుడ్స్ అనేవి మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. సో రెగ్యులర్గా మన డైట్ ప్లాన్ వచ్చేసి బ్యాలెన్స్డ్ డైట్ ప్లాన్ ఉండాలి. అండ్ చాలామంది ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వడానికో లేదంటే ఫ్యాట్ బర్న్ చేయడానికో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైట్స్ యూస్ చేస్తూ ఉన్నారు. కీటో డైట్ అని, పోలియో డైట్ అని చెప్పేసి, లేదంటే జీరో ఆయిల్ డైట్ అలా. బట్ ఒక ఫుడ్ గ్రూప్ని ఎలిమినేట్ చేయడం కన్నా దాన్ని మనం కరెక్ట్ క్వాంటిటీలో మెయింటైన్ చేస్తూ బ్యాలెన్స్డ్ డైట్ కనుక మనం తీసుకుంటే బాడీలో ముఖ్యంగా డెఫిషియన్సీస్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇమ్యూనిటీ కూడా చక్కగా బూస్టప్ అవుతుంది. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం? ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి హై పొటాషియం డైట్ గురించి. సో నార్మల్గా అందరూ కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవి చూస్తూ ఉంటారు. బట్ మనకు ఎలక్ట్రోలైట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ సోడియం కానివ్వండి, పొటాషియం కానివ్వండి. బట్ పొటాషియం ఎప్పుడైతే మనకు బాడీలో తక్కువ అవుతూ ఉంటుందో ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ హార్ట్ రిథమ్ చేంజ్ అవుతుంది. సో అది మనకు చాలా మేజర్కి లీడ్ చేస్తుంది. కాబట్టి ఈ ఎలక్ట్రోలైట్స్ని కూడా మనము డైట్లో కొంచెం పాటిస్తూ ఉండాలి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి రెడ్ రైస్ రాజ్మా పులావ్. రెడ్ రైస్ రాజ్మా పులావ్. సో గ్రేట్ కాంబినేషన్ యాక్చువల్గా. సో ఈ మధ్య రైస్, వైట్ రైస్ కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిల్లెట్స్ కానీ, కినువా కానీ, ఇందాక రెడ్ రైస్, కొర్రలు, సాములు ఇవన్నీ చేంజ్ చేస్తూ వస్తున్నాము. అండ్ ఇందాక నువ్వు అన్నట్టు పొటాషియం అండ్ సోడియం మనం ఎలాగో ఉప్పులో ఎవ్రీడే తీసుకుంటాం వస్తుంది. పొటాషియం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎక్కడో చాలా ల్యాగ్ అయిపోతూ ఉంటుంది, డెఫిషియన్సీ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో చూద్దాం ఎటువంటి కాంబినేషన్ తీసుకున్నాం ఏంటి అనేది, ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూసిన తర్వాత చెప్పేస్తాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మష్రూమ్స్ తీసుకొచ్చావు, స్వీట్ కార్న్ అండ్ క్యారెట్ తీసుకొచ్చావు, బీన్స్ కూడా తెచ్చేసావు. ఎస్, పర్ఫెక్ట్. అండ్ రెడ్ రైస్ ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసావు, అండ్ రాజ్మా ఉడికించి తీసుకొచ్చేసావు. అమేజింగ్, అసలు మంచి కాంబినేషన్. యాక్చువల్గా నాకు తెలిసి చాలామంది ఇప్పుడు 3 మీల్స్ కాదు 2 మీల్సే తినాలి అంటున్నారు కదా. అలా తీసుకోవాలి 2 మీల్స్ అన్నప్పుడు ఇది ఒక మీల్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎస్, అవును. ఎవరైతే అది మీల్స్ స్కిప్ చేస్తూ ఉంటారో సో అలాంటి వాళ్ళకి, అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా చాలా బెస్ట్ ఆప్షన్. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నెయ్యి. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తున్నాం. కొంచెం నెయ్యి, సో యూజువల్గా పులావ్ అనగానే మనం నెయ్యి చాలా కమ్మదనానికి వాడుతుంటాం. సో నెయ్యి అనేది ఈ మధ్య మంచిది, హెల్త్కి చాలా మంచిది. ఎవ్రీడే మనము నెయ్యి యూస్ చేయొచ్చు అంటున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ బయట రిఫైన్డ్ ఆయిల్స్ వాడడం బదులు ఇది చాలా మంచిది అంటున్నారు. మరి ఎవ్రీడే యూస్ చేయొచ్చు ఒబేసిటీ ఉన్న వాళ్ళు కానీ, ఏదైనా క్రోనిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు? సో నార్మల్గా హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళైతే ఎవ్రీడే 1 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు. అంటే ఒక 5 ml వరకు ఎవ్రీడే తీసుకోవచ్చు. బట్ ఎవరికైతే డిస్లిపిడమీ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో, అండ్ కార్డియాక్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు, మెడికేషన్స్లో ఉన్న వాళ్ళు, వెయిట్ లాస్ డైట్కి ప్లాన్ చేస్తున్న వాళ్ళు మాత్రం దీన్ని అవాయిడ్ చేయాలి. వీక్లీ 2 తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో పర్ఫెక్ట్గా నెయ్యి కూడా కరిగిపోయింది. నెక్స్ట్ బిర్యానీ ఆకు స్పూన్, మసాలా దినుసులు కూడా. సో పులావ్ అనగానే మనకి ఫ్లేవర్స్ తగలాల్సింది. ఎస్, అలాగే కొంచెం జీలకర్ర, పర్ఫెక్ట్. నెక్స్ట్ రాజ్మా. మనము ఆల్రెడీ దీన్ని బాయిల్ చేసాము. సో ఇలా ఫస్ట్లోనే వేసేయండి, ఆ హోల్ స్పైసెస్, మసాలా ఫ్లేవర్స్ రాజ్మాకి పడతాయి. ఎస్, అవును. ఓకే, ఆ తర్వాత కొంచెం మష్రూమ్స్ కూడా. సో యూజువల్గా మష్రూమ్స్లో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది అని విన్నాను. సో అదేలాగా మనకు హెల్ప్ఫుల్ అవుతుంది.
సో మష్రూమ్స్లో మనకు పొటాషియం ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే రాజ్మాలో కూడా మనకు పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో రీనల్కి సంబంధించి ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళంటే ముఖ్యంగా డయాలసిస్లో ఉన్న వాళ్ళకు కూడా ఆ పొటాషియం అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువగా అయినప్పుడు వీటిని అవాయిడ్ చేయాలి, బట్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఇవి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఆ బాడీ నుంచి డీటాక్స్ అనేది కూడా అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ వెజీస్ కూడా వేసేసుకుందాం. కొంచెం క్యారెట్, అలాగే బీన్స్, ఫైనలీ స్వీట్ కార్న్ కూడా. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. సో నైట్ టైం ఏంటంటే రైస్ చాలామంది అవాయిడ్ చేస్తున్నారు, రెడ్ రైస్ అయినప్పటికీ కూడా నైట్ టైం తీసుకోవచ్చా మరి ఈ రెసిపీ? సో నైట్ టైం ఏంటంటే ఎర్లీ డిన్నర్ చేయాలి. చాలామంది 9-10కి అలా చేస్తారు, బట్ డిన్నర్ అంటే మనము 7 to 8 లోపు చేయాలి. సో అలాంటి వాళ్ళు దీన్ని తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఓకే. దీంట్లో ఇప్పుడు మనం స్పైసెస్ కూడా వేసేద్దాము. ఫస్ట్ కొంచెం పసుపు, జీరా పౌడర్ కూడా, అలాగే సాల్ట్. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ మనం కొద్దిగా వాటర్ యాడ్ ఆన్ చేయాలా? కొన్ని వాటర్ మనం యాడ్ చేసుకుందాం. ఓకే. సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే మసాలాస్ అన్నీ చక్కగా జల్లప్ అయిపోతాయి కదా. ఓకే. సో నెక్స్ట్ ఇంకా మనము రెడ్ రైస్ వేసి, ఓకే, ఆల్రెడీ ఇది మనము బాయిల్ చేసేసాము. సర్వ్ చేస్తాం. చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. పర్ఫెక్ట్. సో రెడీ అయిపోయినట్టుగా మరి? రెడ్ రైస్ రాజ్మా పులావ్ రెడీ అయిపోయింది. టేస్టీ రెడ్ రైస్ రాజ్మా పులావ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. రెడ్ రైస్ రాజ్మా పులావ్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉడికించిన రాజ్మా 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఉడికించిన రెడ్ రైస్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. రెడ్ రైస్ రాజ్మా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, జీలకర్ర, ఉడికించిన రాజ్మా, మష్రూమ్స్, క్యారెట్ ముక్కలు, బీన్స్, మొక్కజొన్న గింజలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించిన రెడ్ రైస్ కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రెడ్ రైస్ రాజ్మా పులావ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. వావ్. సో
యూజువల్గా పులావ్స్ అంటే మనకు కొంచెం సెమీ అంటే సాఫ్ట్ నేచర్ ఉంటుంది రైస్, బట్ ఇక్కడ రెడ్ రైస్ యూస్ చేసాం కాబట్టి కొంచెం థిక్నెస్ కానీ లేకపోతే కొద్దిగా హార్డ్గా ఉన్నా కూడా మిగతావి ఏదైతే ఉన్నాయో చక్కగా జలప్ చేసేసాయి. మష్రూమ్స్ కానీ, రాజ్మా కానీ, స్వీట్ కార్న్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. ఎక్కువ స్పైసీగా అట్లా లేకుండా చాలా కామ్నెస్ని ఇస్తుంది. ఎస్. అండ్ చాలామందికి ఏంటంటే కొంచెం కామ్నెస్ని ఇచ్చే ఫుడ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పొటాషియం, రీనల్ వాళ్ళు ఎక్కువగా చూసుకోవాలని చెప్పాను కదా, వాళ్ళకి మెడికేషన్స్ ఎక్కువగా ఉంటాయి డయాలసిస్లో ఉన్నప్పుడు. సో వాళ్ళకి కొంచెం ఇలా కామ్నెస్ ఇచ్చే ఫుడ్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పాలి. ఓకే, సో ఇదైతే ఎక్సలెంట్ ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మునగాకు సాంబార్. మునగాకు సాంబార్, వావ్. సో అందరి ఫేవరెట్, మునక్కాడలు వేసుకుంటూ ఉంటాము, చాలా ఇష్టంగా తింటుంటాం అందరూ. ఇప్పుడు నువ్వు అన్నట్టు మునగాకు అనేది చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు, చాలా మంచి హెల్త్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో దాంతో కూడా సాంబార్ ఎలా చేస్తావు ఏంటి అని చూసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లెట్స్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో వావ్. సో సాంబార్ అనగానే మనకి యాక్చువల్గా కందిపప్పు మనం కంపల్సరీ తీసుకుంటాం, చింతపండు అండ్ మునగాకు. సో మునక్కాడలు అసలు లేదు, ఉట్టి మునగాకుతోనే సాంబార్ చేస్తాం. అవును, పర్ఫెక్ట్. సో ఇక్కడే మనం సాంబార్ పౌడర్ రెడీ చేసుకుంటున్నామా? అవును. ఓకే, సో పర్ఫెక్ట్. సో మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము డ్రై రోస్ట్ చేసుకుందాం. ఓకే, ముందుగా కొంచెం జీలకర్ర, ఆ తర్వాత కొంచెం ధనియాలు, ఓకే, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిర్చి కూడా. నెక్స్ట్ సో పచ్చి కొబ్బరి తురుము. సో మరి మిక్సీలోకి తీసేసుకుందాం. తీసేసుకుందాం. ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, చక్కగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం పోపు పెట్టేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేస్తున్నాం. సో స్టవ్ అయితే ఆన్ చేశాను. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఆయిల్ వేసిద్దాం కొంచెం. ఓకే, తర్వాత ఇంకొక స్పూన్. సో పోపు వేసుకుంటున్నాం. ఫస్ట్ కొంచెం వెల్లుల్లి వేద్దాం. అలాగే ఎండుమిర్చి కూడా. ఆ తర్వాత కరివేపాకు, ఇందులోనే మనం సాంబార్ ఉల్లిపాయలు కూడా వేస్తున్నాం. సాంబార్ అనగానే సాంబార్ ఉల్లిపాయలు కంపల్సరీ అన్నమాట. అవును. టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి కానీ మధ్యలో చంక్స్ తగులుతూ ఉంటే మనము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం యాక్చువల్లీ. అవును. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మునగాకు కూడా వేస్తాం. సో ఎవ్రీడే మనం మునగాకు తీసుకోవచ్చా? అంటే మునగాకు కొంతమంది తీసుకుంటున్నారు, మునగాకు పౌడర్ కూడా తీసుకుంటున్నారు, ఏది బెస్ట్ రెండిట్లో? సో మునగాకు తీసుకోవడమే బెటర్. సో ఇలా తీసుకుంటే ఏంటి అంటే మనకు పొటాషియంతో పాటు ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఐరన్ లెవెల్స్ డ్రాప్ అవుతున్న వాళ్ళకి కూడా మునగాకు అనేది చక్కగా హెల్ప్ చేస్తుంది. ఏదైనా సరే మనం ఈచ్ ఫుడ్ గ్రూప్లో ఉన్న వెరైటీస్ అన్నీ కూడా స్విచ్ ఆన్ అవుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకే, తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసిద్దాం. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసిన కందిపప్పు కూడా వేసి
నెక్స్ట్ చింతపండు గుజ్జు, ఓకే. ఇప్పుడు వాటర్ వేసేసి రిమైనింగ్ స్పైసెస్ వేసేసుకుంటాం. ఓకే. రిమైనింగ్ ఇది కొంచెం సాంబార్ పొడి, సో లైట్గా అలా. యా, అలాగే కొంచెం సాల్ట్ అండ్ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్. ఓకే. సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేస్తాం. ఓకే. సో గుమగుమలు ఆడిపోతుంది అంటారు కదా, అలానే ఉంది. సో రెడీ అయిపోయినట్టేనా మరి? యా, లాస్ట్ మునగాకు సాంబార్ రెడీ అయిపోయింది. ఓకే. సో గుమగుమలాడే మునగాకు సాంబార్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మునగాకు సాంబార్కి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, ఎండుమిర్చి 2, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, సాంబార్ ఉల్లిపాయలు 1 కప్పు, మునగాకు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, చింతపండు గుజ్జు 1 కప్పు, సాంబార్ పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. మునగాకు సాంబార్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, సాంబార్ ఉల్లిపాయలు, మునగాకు ప్యాన్లో వేసి పసుపు, ఉడికించిన కందిపప్పు, చింతపండు గుజ్జు, కొద్దిగా నీళ్లు పోసి అందులో సాంబార్ పొడి, సరిపడా ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలిపి బాగా మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మునగాకు సాంబార్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. మరి ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. వావ్. సో మేమైతే స్టార్టింగ్లో మిక్సీ పట్టుకున్నాము, కొద్దిగా డ్రై రోస్ట్ చేసి అది బాగా ఫ్లేవర్ ఇస్తుంది అండ్ మునగాకు ఫ్లేవర్ కూడా తగులుతుంది అండ్ చిన్న చిన్న ఉల్లిపాయలు వేసాము, పర్ఫెక్ట్గా జెల్లప్ అయిపోయింది. మనకి ఎక్కడ అంటే ఆకుకూర కొంతమందికి నచ్చదు తినడానికి, ఫ్రై కానీ లేకపోతే ఏదైనా జ్యూసెస్ కానీ ఇలా సాంబార్లో కలిపేసుకుని హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం వేసింది ఎవ్రీథింగ్ కూడా చక్కగా జెల్లప్ అయిపోయింది. నార్మల్గా మునగాకు ఎక్కువగా ఎవరు ప్రిఫర్ చేయరు, చాలామంది మునక్కాడలు మాత్రమే తీసుకుంటారు సాంబార్ అంటే, బట్ ఇలా మునగాకుతో కూడా కాంబినేషన్ బాగుంది. అండ్ మునక్కాడల సాంబార్ ఎంత మంచి ఫ్లేవర్ ఇస్తుందో దానికంటే 10 times బాగా ఉంది ఇది యాక్చువల్గా. అంటే ఆ ఫ్లేవర్ నచ్చింది చాలామంది, మునగాకు ఫ్లేవర్ సూపర్గా ఉంది. సో 2 రెసిపీస్, ఒకటి పులావ్ అండ్ ఒకటి సాంబార్ అండ్ 2 మిక్స్ చేసుకొని కూడా తీసుకోవచ్చు, మంచి కాంబినేషన్ యాక్చువల్గా. సో రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. ఫస్ట్ రెసిపీ వచ్చేసి రెడ్ రైస్ రాజ్మా పులావ్. రెడ్ రైస్ మనకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇస్తుంది, ఇది షుగర్ లెవెల్స్ని చక్కగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. దాంతోపాటు మనకు వెయిట్ లాస్లో కూడా హెల్ప్ చేస్తుంది, మంచి కొలెస్ట్రాల్స్ని కూడా పెంచుతుంది. ముఖ్యంగా డయాలసిస్ అవుతున్నప్పుడు ఏంటి అంటే ఎలక్ట్రోలైట్స్ అనేది ఎక్కువగా పెరిగిపోయి బాడీ అనేది టాక్సిక్గా మారిపోతూ ఉంటుంది అండ్ అలాగే అంతే ఫ్రీక్వెంట్గా వాళ్ళకి ఆ లెవెల్స్ కూడా తక్కువైపోతూ ఉంటాయి. సో అది కొంచెం మెయింటైన్ చేయడానికి రాజ్మా తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ హార్ట్కి సంబంధించి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా హార్ట్ రిథమ్ చేంజ్ అవుతుంది అని తెలిసినప్పుడు ఇమీడియట్గా టెస్ట్ చేయించుకోవాలి. అండ్ దాంట్లో మనము పొటాషియం డైట్ రాజ్మాయే కాకుండా రాగి అండ్ అలాగే కోకోనట్ వాటర్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. రాజ్మాలో పొటాషియంతో పాటు మనకు కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఐరన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.
ఎక్కువగా వీక్నెస్తో బాధపడుతున్న వాళ్ళు అండ్ అలాగే ఫ్రీక్వెంట్గా టైర్డ్ అవుతున్న వాళ్ళు కూడా రాజ్మాని వాళ్ళ డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. మష్రూమ్లో కూడా పొటాషియంతో పాటు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది, క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి డైజెషన్లో చక్కగా ఉపయోగపడుతుంది అండ్ కాన్స్టిపేషన్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మునగాకు సాంబార్. మునగాకులో మనకు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే కాల్షియం ఎక్కువగా ఉంటుంది, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా మనకు హార్ట్ రిథమ్ అనేది చేంజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది, బాడీని డీటాక్స్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. అండ్ చాలామంది మెడిసిన్స్ వాడుతూ కూడా ఆ హై డోస్ వల్ల వీక్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి మనం మోడరేట్ ప్రోటీన్ అనేది తప్పకుండా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయాలి కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాల్స్ ఎవ్రీడే వాళ్ళ డైట్లో తీసుకుంటే ఇమ్యూనిటీ చక్కగా బూస్టప్ అవుతుంది అండ్ అలాగే బాడీ మెటబాలిక్ రేట్ని పెంచడంలో కూడా ఉపయోగపడుతుంది. ఓకే, నిజంగానే చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి, టేస్ట్ వైజ్ కూడా చాలా చక్కగా ఉన్నాయి, చాలా ఈజీగా కుక్ చేయొచ్చు రెండు, చాలా సింపుల్ టెక్నిక్స్ అనమాట ప్రాసెస్. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.